మా విలేజ్లో ఇదే చివరి వీడియో, ఎందుకంటే హైదరాబాద్కి రిటర్న్ అయితే అవుతున్నాం. ఆల్రెడీ లగేజ్ ప్యాక్ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ పిల్లలు ఇదంతా చూడండి గందరగోళం చేసి పెట్టారు. మళ్ళీ ఇదంతా సర్ది పెట్టుకునేసరికి 1 అవర్ టైం అయితే పట్టింది నాకు. ఇక్కడ చూడండి ఇలా సెట్ చేసి వచ్చేసాను. ఇంకొక 10 డేస్ ఉంటే అమ్మకు కొంచెం హెల్ప్ అయ్యేది, బట్ మా టైం వచ్చేసింది. మేము రిటర్న్ అయితే అయ్యామన్నమాట. నాన్నకైతే చెప్పాను, భార్యకు తోడు భర్త, భర్తకు తోడు భార్య అని డైలాగ్ వేసేసి అమ్మకు కొంచెం హెల్ప్ చేస్తూ ఉండని చెప్పి నాన్నకు చెప్పి వచ్చేసాము. ఇక్కడ నాకు కొంచెం టాబ్లెట్స్ అవసరం ఉండే, సిట్రిజిన్, డోలా, కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ నాన్న రూమ్లో ఉంటే అవన్నీ తెచ్చేసుకున్నాను. ఇక్కడ లగేజ్ చూడండి ఎంత ఉందో, నాది అక్కది, ఇంకా కొన్ని బ్యాగ్స్ కూడా ఉన్నవి. ఇప్పుడు ఇంటికి వచ్చిన ఈ రెడ్ బ్యాగ్ మాత్రం కంపల్సరీ తెచ్చుకుంటాను, ఎందుకంటే నా బట్టలు, పిల్లల బట్టలు అన్నీ ఇందులో సెట్ అయిపోతాయి. మేము వచ్చి 1 మంత్ అయింది కదా, మా హస్బెండ్ కానీ అక్క వాళ్ళ హస్బెండ్ కానీ ఫుడ్ విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. 2 డేస్ 3 డేస్ అయినా 1 వీక్ అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1 మంత్ అంటే కష్టం కదా వాళ్ళకు. ఆ రీజన్ కూడా ఉంది మేము రిటర్న్ వెళ్ళడానికి. లగేజ్ ఎక్కువ ఉంది కదా అని చెప్పి కార్లో రోడ్ వరకు అయితే డ్రాప్ చేశారు. ఇక్కడ బస్ అయితే వచ్చేసింది టైంకి. అందరం బస్ ఎక్కి కూర్చున్నాం. ఒకప్పుడు బస్ జర్నీ అంటే చాలా హ్యాపీగా ఉండేది. నైట్ ఎక్కితే పొద్దున కదా హైదరాబాద్లో దిగుతామని చెప్పి, బట్ ఇప్పుడు ఈ జనరేషన్లో బస్ ఎక్కడం అంటే చాలా భయం వేస్తుంది. అసలు సరిగ్గా నిద్రే ఉండదు అనమాట. సేఫ్గా వెళ్తామా లేదా అన్నట్టు. నేను బస్ దిగే టైంకి మా హస్బెండ్ అయితే వచ్చి రిసీవ్ చేసుకున్నారు. కరెక్ట్గా 4:30కి జేబీఎస్కి అయితే దింపింది అనమాట. అక్క చింతలో దిగుద్ది. ఇంటికైతే సేఫ్గా వచ్చేసాము. దోసపిండి అయితే బయట నుంచి తీసుకొచ్చారు. చాలా రోజులు అయిందనో ఏమో తెలియదు, కానీ దోశలు సరిగ్గానే రావట్లేదు. అందుకని చెప్పి నేను ఇలా ట్రై చేశాను. ఇక్కడ అతుక్కొని పోతుందని చెప్పి ఈ బౌల్ అయితే ఇలా ట్రై చేశాను. నా వీడియోస్ నచ్చి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.